చెప్పారు కదా. పొద్దున ఆదిత్యుడు ఋగ్వేదంలో ప్రోక్తమైనటువంటి దేవతా స్తోత్రాల చేత ప్రకాశిస్తాడు. మాధ్యాహ్నికంలో యజుర్వేదంలో చెప్పినటువంటి కర్మకాండలతో ప్రకాశిస్తాడు. సాయం వేళ సామవేదంలో చెప్పినటువంటి విశేషాలతో ప్రకాశిస్తాడు. అంటే సూర్య భగవానుడి యొక్క దివ్య ప్రకాశానికి మూలమైనటువంటి వేదం చెప్పినటువంటి యజ్ఞాన్ని ఎవరు అనుసరించి ఆచరిస్తారో వాళ్ళ వల్ల ఈ సమస్త ప్రకృతి ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. శ్రేయస్సు ప్రేయస్సు రెండూ కలుగుతాయి. ఇహలోకంలో ఏది వస్తే ఇంకొకటి రావాల్సిన అవసరం లేదో అదే శ్రేయస్సు. మనం అనుకున్న వచ్చినవి శ్రేయస్సు కాదు, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. ఒకసారి వచ్చిన తర్వాత పోంది ఏదైతే ఉంటుందో అదే శ్రేయస్సు అన్నారు. అటువంటి శ్రేయస్సుని ప్రేయస్సుని మద్దూరు యాదులు గారి అబ్బాయి ఆత్మావై పుత్రనామాసి అని చాలామంది కొడుకులు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆన్లైన్ అకౌంట్లన్నీ లెక్కలేసుకోలేక చచ్చిపోతుంటారు. నీకింతే వచ్చింది, నాకింతే వచ్చింది, వీడి మీద వాడు దావా, వాడి మీద వీడు దావా, వీడు ఉండడు వాడు ఉండడు, చివరికి వారసులు తనకు చస్తారు. తల్లిదండ్రుల ఆస్తి పంచుకున్నవాడు కుమారుడు కాదు, తల్లిదండ్రుల అస్తిత్వాన్ని పంచుకున్నవాడే పుత్రుడు. అందుకనే భాగవతం 7 రకాలుగా పుత్రులు ఉంటారు అని చెప్పింది. కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము, ఉపేక్ష సంతానము, మిత్ర సంతానము, శత్రు సంతానము, సేవకా సంతానము. ఈ 7గురిలో ఎవరు పనికొస్తారు అన్నారు. 1, 7 పనికొస్తారండి. మిగతా వాళ్ళంతా దేనికి పనికొస్తారన్నారు. ఆధార్ కార్డులకి, ఓటర్ గుర్తింపు కార్డులకి, 31వ తారీఖు పింఛన్కి పనికొస్తారు. ఆ పెన్షన్కి పనికొచ్చే బతుకులు మిగతా 5. అటువంటి ఆయన ఎన్ని యజ్ఞాలు చేశారో యాదులు గారు మాకు బాగా పరిచయం. అటువంటి మహానుభావులు. అలాగే మా మద్దూరి యాదులు గారు వాళ్ళు చిట్టి ఘనాపాటి గారి అల్లుడు. మీరు ఆ రూపంలో స్టాంపింగ్ ఉండాలి అయ్యా. పెద్దలందరూ ఇక్కడికి విచ్చేశారు. సాయంత్రం పూట తౌర్యత్రికం అని చెప్తారు. ఏదైనా యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉంటే భగవన్నామం చెయ్యాలట. మహర్షియాదులు సత్రయాగాదులన్నీ మొదలు పెడితే కొన్ని సంవత్సరాలు అలా వెళ్ళిపోతూ ఉంటే నారద మహర్షుల వారు వచ్చి గానం చేస్తూ ఉండేవారట. ఆయన గానం చేస్తున్నంతసేపు వీళ్ళన్నీ పక్కన పెట్టి విని మళ్ళా వెళ్ళిన తర్వాత ఆచమనం చేసి ప్రారంభం చేసేవాళ్ళు.